శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులం నశోచంతి తు యత్రైతా వర్ధతే తద్ధి సర్వదా అని మనువు గారు చెబుతూ ఉన్నారు. స్త్రీలు దుఃఖిస్తే అంటే స్త్రీలు బాధపడితే వారు బాధపడడానికి కారణమైనటువంటి వారి వంశం అంతా కూడా నశించిపోతుంది. స్త్రీలు దుఃఖించడానికి కారణమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఆ వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది. అదేవిధంగా స్త్రీలు సంతోషంగా ఉంటే, స్త్రీలు సంతోషిస్తే ఆ ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది. స్త్రీలకు సంతోషాన్ని కలిగించినటువంటి వారి వంశం కూడా వర్ధిల్లుతుంది. ఇందులో భాగంగానే మనం సువాసిని పూజ అనేటటువంటి సాంప్రదాయాన్ని తెచ్చుకున్నాం. స్త్రీని పూజించి స్త్రీని సంతోషపెట్టి స్త్రీ యొక్క ఆశీర్వచనాన్ని మనం తీసుకోవడం వల్ల మన వంశం వృద్ధి చెందుతుంది అని మనకు అర్థమవుతూ ఉన్నది. అందువల్లనే మనం ఈ యొక్క సువాసిని పూజ చేసుకుంటూ ఉన్నాం.